తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పార్టీ పేరు, జెండా, గుర్తు, విధానాలు వంటి కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో కూడా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కవిత తన పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా సంబంధిత న్యాయ ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. తెలంగాణ అస్తిత్వం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలుగా పార్టీ పనిచేయనుందని తెలుస్తోంది. అదే రోజున నిర్వహించే భారీ బహిరంగ సభలో కవిత తన రాజకీయ వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మహిళల సాధికారతపై కూడా కవిత దృష్టి సారించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని, అదే సమయంలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా లేకపోవడం మెజారిటీ వర్గాల పట్ల అన్యాయం అవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా కవిత కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.